మీరు అడిగిన లూకా 3:8 ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకోవడానికి 1 నిమిషంలో స్పష్టమైన వివరణ ఇక్కడ ఉంది. జీవితాన్ని సరిచేసుకోవడానికి లూకా 3:8 సూచన. లూకా 3:8లో బాప్తిస్మమిచ్చు యోహాను చెబుతున్న ముఖ్య సందేశం పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. దీని అర్థం ఏమిటంటే 1. మార్పు చూపించాలి. పశ్చాత్తాపం కేవలం నోటి మాటతో నేను మారతాను లేదా నేను మంచివాడిని అని చెప్పుకోవడం సరిపోదు. మీరు పాత తప్పుల నుండి, చెడు అలవాట్ల నుండి లేదా స్వార్థపూరిత ఆలోచనల నుండి వెనక్కి తిరగాలి. 2. పనిలో చూపించాలి. ఫలాలు మీరు నిజంగా పశ్చాత్తాపపడితే ఆ మార్పు మీ కార్యకలాపాలలో కనిపించాలి. ఉదాహరణకు మీరు పంచుకోవాలి. వస్త్రాలు, ఆహారం, మోసం చేయకూడదు. పనిలో, వ్యాపారంలో మరియు ఇతరులకు అన్యాయం చేయకూడదు. యోహాను ఇచ్చిన ఉదాహరణల ప్రకారం. 3. ప్రాముఖ్యమైన విషయం కేవలం వారసత్వం కాదు. అబ్రాహాము మాకు తండ్రి అని చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అంటే మీ గొప్ప నేపథ్యం, మీ కుటుంబం లేదా మీ హోదా మీకు సహాయం చేయదు. వ్యక్తిగత మార్పు ఒక్కటే దేవుని దృష్టిలో లెక్కకు వస్తుంది. ఒక్క మాటలో. నిజమైన మార్పు అనేది మీ మాటల్లో కాదు, మీ పనుల్లో మరియు మీ మంచి ప్రవర్తనలో కనిపించాలి.